అయిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తిని కల్పించాలి, వాళ్ళందరికీ కూడా యోగా చేయించాలి, వాళ్ళలో బలాన్ని శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలి అని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతో యోగా అంటే 2014 వరకు కూడా ఎవరికి తెలియదు, ఎవరో కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా చేసుకోవాలి, దానికి ఒక రోజు ఉండాలి, ఆ రోజుని మనం గుర్తించాలి, ఆ రోజు అందరూ కూడా యోగా కలిసిమెలిసి అందరూ చేయాలి. యోగా సింగిల్గా మనం చేసుకుంటూ కూడా ఇంటి చేస్తారు, కానీ అందరూ కూడా స్కూల్స్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో, అలాగే బయట ప్రదేశాల్లో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే ఆ గొప్పతనం ఏంటంటే నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో ప్రపంచానికి ఒక యోగా డేని నిర్ణయించాలని చెప్పి ఒక ప్రపోజల్ పెడితే ఐక్యరాజ్య సమితి ఉంది, మన దేశాలన్నింటినీ కూడా పెద్ద అనమాట ఐక్యరాజ్య సమితి. ఆ ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్ పెడితే 2014వ తారీఖు జూన్ 21వ తారీఖుని మనకి యోగా డేని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం స్కూల్లోని కాలేజీలు అన్నీ కూడా జూన్ 21వ తారీఖుని మనందరూ కూడా కలిసి యోగాసనాలు వేయడం, యోగ వ్యాయామం చేయడం, శరీరానికి కాళ్ళు చేతులు బాగా ఆడించేలాగా. చూడండి, మనం ఒకసారి జాయింకాయ తిన్నామనుకో పడితే మంచి దంతాలకు బలం ఉంటాం, ఎప్పుడో ఒకసారి తింటుంటాం జాయింకాయ, కానీ జాయింకాయలు కూడా తినివ్వండి లేదు. కానీ ఇప్పుడు మన శరీరానికి మీకు ఏంటంటే ఒక గంట ఇంట్లో నిలబడాలంటే నిలబడాలనుకుంటున్నారు, ఒక పావు గంట క్లాస్ నుంచి బయట నిలబెడితే కనుక అడుగులు పడుకుంటున్నారు. ఎంచేతది మీలో ఇమ్యూనిటీ లేదు, శక్తి లేదు, బలమైన ఆహార పదార్థాలు తినలేదు. మీరు బలమైన ఆహార పదార్థాలు ఎప్పుడైతే తింటారో, ఎప్పుడైతే మీరు బలంగా ఉంటారో, మీరు చేసే పనికి మీరు రేపొద్దు రాబోయే తరానికి మీరు శక్తివంతులుగా ఉండాలి అని చెప్పి మరి యోగాని ప్రతిరోజు ఈ రోజు ఒక్కరోజే కాదు, జూన్ 21వ తారీఖునే కాకుండా ప్రతిరోజు ఉదయం అరగంట సేపు ఇంటి దగ్గరే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లో కూర్చోండి, ఎందుకు తాపేసుకొని చక్కగా ఒక ఆసనం వేయండి. సింపుల్గా మా వాడు చెప్పండి ఏంటి, ఒక పద్మాసనం, వజ్రాసనం. నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రధాని అయిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తిని కల్పించాలి, వాళ్ళందరికీ కూడా యోగా చేయించాలి, వాళ్ళలో బలాన్ని శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలి అని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతో యోగా అంటే 2014 వరకు కూడా ఎవరికి తెలియదు, ఎవరో కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా చేసుకోవాలి, దానికి ఒక రోజు ఉండాలి, ఆ రోజుని మనం గుర్తించాలి, ఆ రోజు అందరూ కూడా యోగా కలిసిమెలిసి అందరూ చేయాలి. యోగా సింగిల్గా మనం చేసుకుంటూ కూడా ఇంటి చేస్తారు, కానీ అందరూ కూడా స్కూల్స్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో, అలాగే బయట ప్రదేశాల్లో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే ఆ గొప్పతనం ఏంటంటే నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో ప్రపంచానికి ఒక యోగా డేని నిర్ణయించాలని చెప్పి ఒక ప్రపోజల్ పెడితే ఐక్యరాజ్య సమితి ఉంది, మన దేశాలన్నింటినీ కూడా పెద్ద అనమాట ఐక్యరాజ్య సమితి. ఆ ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్ పెడితే 2014వ తారీఖు జూన్ 21వ తారీఖుని మనకి యోగా డేని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం స్కూల్లోని కాలేజీలు అన్నీ కూడా జూన్ 21వ తారీఖుని మనందరూ కూడా కలిసి యోగాసనాలు వేయడం, యోగ వ్యాయామం చేయడం, శరీరానికి కాళ్ళు చేతులు బాగా ఆడించేలాగా. చూడండి, మనం ఒకసారి జాయింకాయ తిన్నామనుకో పడితే మంచి దంతాలకు బలం ఉంటాం, ఎప్పుడో ఒకసారి తింటుంటాం జాయింకాయ, కానీ జాయింకాయలు కూడా తినివ్వండి లేదు. కానీ ఇప్పుడు మన శరీరానికి మీకు ఏంటంటే ఒక గంట ఇంట్లో నిలబడాలంటే నిలబడాలనుకుంటున్నారు, ఒక పావు గంట క్లాస్ నుంచి బయట నిలబెడితే కనుక అడుగులు పడుకుంటున్నారు. ఎంచేతది మీలో ఇమ్యూనిటీ లేదు, శక్తి లేదు, బలమైన ఆహార పదార్థాలు తినలేదు. మీరు బలమైన ఆహార పదార్థాలు ఎప్పుడైతే తింటారో, ఎప్పుడైతే మీరు బలంగా ఉంటారో, మీరు చేసే పనికి మీరు రేపొద్దున రాబోయే తరానికి మీరు శక్తివంతులుగా ఉండాలి అని చెప్పి మరి యోగాని ప్రతిరోజు ఈ రోజు ఒక్కరోజే కాదు, జూన్ 21వ తారీఖునే కాకుండా ప్రతిరోజు ఉదయం అరగంట సేపు ఇంటి దగ్గరే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లో కూర్చోండి, ఎందుకు తాపేసుకొని చక్కగా ఒక ఆసనం వేయండి. సింపుల్గా మా వాడు చెప్పండి ఏంటి, ఒక పద్మాసనం, వజ్రాసనం.